నా పేరు అసలుకి నమ్మి అవ్వలేదని చెప్పేశాడు, సర్వే అవ్వలేదని చెప్పేశాడు. ఇక మాది మొలగలేదు, మాకేమి డ్యామేజ్ అవ్వలేదు అని చెప్తున్నాడు. ఎందుకు డ్యామేజ్ అవ్వకుండా ఎందుకు చెప్పుకుంటా అండి? అచ్చెన్నాయుడుతో నాకు అచ్చెన్నాయుడు గారు వచ్చి పరామర్శించారు ఆయన. మాకు ఇదిగోండి ఫోటో కూడా ఉంది నా దగ్గర. ఏంటండి అచ్చెన్నాయుడు ఏమి ఇవ్వలేదండి, అందరికీ ఏమి ఇవ్వలేదు, అందరినీ మిల్క్ అందరికి పాలు ఇచ్చాడు అంతే. ఇంట్లోకి వచ్చి ఇల్లు వెంకట సుజాత కొట్లు ఊర్మిళ నగర్ నుంచి వచ్చాము, బ్రహ్మంగారు గుడి సందులో నుంచి. బతుకు తెరువు కోసం కొట్టు పెట్టుకున్నా కానీ ఆ కొట్టుకు కూడా డబ్బులు ఇవ్వట్లేదు. ఇంకేం చేయాలి మేము? తండ్రిని బాగొట్టుకొని మా ఇబ్బందులు మేము ఉన్నాం. ఇప్పుడు కూడా ఇల్లు చెకింగ్ చేసుకోవడానికి రావచ్చు ఎవరైనా కానీ, ఇల్లు కూడా క్లీన్ చేయాలి. ఏ ప్రతి ఒక్క వస్తువు అట్లాగనే ఉంది. అయ్యా మాకు ప్రాపకండి, అంతకన్నా ఏం దక్కలా. మాకు పులిహోర ప్యాకెట్లు ఇచ్చారండి. మళ్ళీ 6 నెలల సార్ పాలు ఉంటారు కదా, దీన్ని బుడవేరు మునిపోయింది కదా, ఆ నీళ్ళతో టీ పెట్టుకోమన్నారండి మమ్మల్ని. టీ పెట్టి బతకండి అమ్మా, మీరు బతికి చూపిండి అని చెప్పింది ప్రభుత్వం. బాబు లారీ డ్రైవరు, సింగినార్ నందమూరి నగరం తోటవారి వీధి. అపార్ట్మెంట్లో పైన ఉన్న వాళ్ళకి కూడా 15,000 పడ్డాయి. బళ్ళకి డబ్బులు వచ్చినాయి. కొంతమందికి రావట్లా, కొంతమందికి వస్తున్నాయి. అదేనంటే ఆధార్ కార్డు లింక్ అవ్వలేదు అంటున్నారు. బ్యాంక్కి వెళ్తే ఓకే అంటున్నారు. మళ్ళీ సచివాలయం తిరుగుతున్నాం. అప్ అండ్ డౌన్ మాకు 300 ఛార్జీలు అవుతున్నాయి. ఈ రకంగా తిప్పించుకుంటున్నారు. ఉందండి, ఇప్పుడు అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చాం. వ్యాపారం అండి, భవానీపురం ప్రదర్శన కాలనీ దగ్గర నుంచి వచ్చాను. టీచర్స్ కాలనీ మాది. అది శ్రీనాథ్ చౌదరి గారి ఆఫీస్ వెనకాల 3వ సందు మాది ఇల్లు ఏరియా. నా పేరు వ్యాపారం అయితే నా ఫోన్ నెంబర్కి మెసేజ్ వచ్చింది. కాకపోతే వేరే రాజ్పూత్ గోపాల్ సింగ్ అంట, వేరే వాళ్ళ పేరు నాకు లింక్ అయ్యి వచ్చింది. ఇది ఎలా ఎవరు తీసేస్తారో ఎవరు చెప్పట్లే మాకు. 127 నా సచివాలయానికి వెళ్ళాను, వీఆర్ఓకి ఫోన్ చేశాను, అందరికీ ఫోన్ చేశాను, అందరికీ చెప్పాను. అయినా ఏం మాకు తెలియదు. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో మళ్ళీ కొత్త అప్లికేషన్ పెట్టుకుంటున్నాం. అంతకన్నా చేయగలిగింది ఏముంది? మాకు ఎవరు రావట్లేదు, ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఈ వాలంటీర్ సిస్టమ్ ఎట్లా ఉందో మనకి మాకు తెలియట్లేదు. వాళ్ళు మరి మేమేం చేయాలి? ఎవరిని అడగాలి? ఎక్కడికి వెళ్ళాలి? చంద్రబాబు నాయుడు గారు చివరి వ్యక్తి దాకా ఇస్తామన్నారు. మరి మేమందరం తిరుగుతూనే ఉన్నాం అక్కడికి ఆఫీసుల చుట్టూ. అసలు ఏ ఆఫీస్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళి అప్లికేషన్ చేసుకోవాలి, తీసుకురావాలి, ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి కూడా మాకు తెలియని పరిస్థితిలో మేము వేలాడుతున్నాం. మేము ఈ వాంబే కాలనీ నుండి వచ్చాం సార్. వాంబే కాలనీ F-Block 71లో ఉంటున్నాం సార్. మా ఇల్లు మొత్తం పోయి సామాన్లన్నీ ఏమీ లేదు సార్. కార్పొరేటర్ దగ్గరికి వెళ్తే ఆయన కూడా పట్టించుకోవట్లేదు. మేము ఇది సింగిల్ ఫ్లోర్ లేదు సార్, మాదేమో ఇది గ్రౌండ్ ఫ్లోర్ సార్ మాది. ఇంతవరకు ఏంటంటే మొన్న అప్లికేషన్ పెట్టాం, అందరితో పాటు మా ఇంటికి వచ్చారు, ఫోటోలు తీసుకున్నారు. కానీ ఫోటో తీశారు, మా బండి నెంబర్ రాసుకున్నారు, అన్నీ రాసుకున్నారు. ఇదిగో వచ్చిద్ది అన్నారు, ఇంతవరకు కూడా రాలేదు. రెండోసారి లిస్టులో కూడా వచ్చిందంట, రెండో లిస్టులో కూడా నా పేరు రాలేదు. సచివాలయం అంటున్నారు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి అని అడుగుతున్నారు. ఇక్కడ అప్లికేషన్ పెట్టండి 3వ తారీఖుతో సరే అంటున్నారు. ఏదికనేది మాకు టెన్షన్ పెరిగిపోయి టైఫాయిడ్ జ్వరాలన్నీ ఎక్కువైపోతున్నాయి సార్. అది ఇంకేం చెప్తాం కొంచెం. అంజలి సార్, సింగనగర్ శివాలయం దగ్గర ఏం జరిగిందంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ సార్ మాది. వరదలు వచ్చినాయి. మరి వరదలు వచ్చినప్పుడు పట్టించుకోవాలిగా. వాలంటీర్లు వచ్చి పై వాళ్ళకి రాసుకుంటున్నారు, కింద వాళ్ళకి రాసుకోవాలిగా. మరి మా బాధలు కూడా అర్థం చేసుకోవాలి కదా. మరి మా బాధలు అర్థం చేసుకుంటే పై వాళ్ళకి వచ్చి పై వాళ్ళు మీదేం పోయింది అనిపోతే కింద వాళ్ళని అడగాలిగా. మరి అన్నీ పోయినాయి, పై వాళ్ళకి వచ్చినాయి డబ్బులు, మరి మాకు రాలేదు. మరి ఏమో ఇంటి పన్ను అడుగుతున్నారు, గ్యాస్ బిల్లు అడుగుతున్నారు. అన్నీ అడిగితే మేము రెంట్లకు ఉండేవాళ్ళు ఏడ తెచ్చిస్తారు? అక్కడ 4 రోజులు ఉండే వాళ్ళు తెచ్చిస్తారా? మనుషులు కాదు. ఎంత టార్చర్ పడుతున్నామో మేము ఆ వరదలకే. 10 రోజులు నీళ్ళల్లో ఉన్నాము, తినడానికి తినలేదు. ఏంటి బిందె నీళ్ళు ఇచ్చారు మా ఏరియాలోని, అన్ని బిందె కూడా నిండనివ్వట్లేదు. అన్ని సగలు పంపిస్తున్నారంట. మెయిన్ రోడ్డు మీద ఇస్తే నీళ్ళల్లో ఎంత లోతులో నీళ్ళల్లో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు ఎట్టబై తెచ్చుకుంటారు సార్. మెయిన్ రోడ్ల మీద ఇస్తే అంత పిచ్చోళ్ళవా మేము? ఓట్లు ఎందుకు వేసినా ఊర్లో వెళ్ళి పిచ్చోళ్ళవా వేసావా ఓట్లు ఇంటింటి తిరిగి? నా పేరు పార్వతి అండి. మేము రామలింగేశ్వర్ నగర్ వచ్చామండి. మాకు 4 ఫీట్స్ వచ్చినాయి సార్. అయితే మాకు మా ఎదురింటి అమ్మాయికి వచ్చినాయి, మా రోడ్లో ఒక అమ్మాయికి వచ్చినాయి, ఇంకొక ఎదురుగా రోడ్లో మేము అప్లై చేసాం సార్. లిస్ట్ పేరు రాలేదు సార్, రాలేదు. వెళ్ళాం సార్, వెళ్తే ఇక్కడికి వెళ్ళమని చెప్పారు సార్. ఇప్పుడు ఇచ్చాం సార్, తీసుకున్నారు. విఆర్ఓ సార్కి చెప్తాము, ఫోన్ చేస్తారు అని చెప్తున్నారు సార్. సుధారాణి, రామలింగేశ్వర నగర్.
మాకు అసలు ఏమీ రాలేదండి, ఏమి ఇవ్వలేదు. ప్లస్ ఏంటంటే అన్నిటికి నో డ్యామేజ్ అని పెట్టారు. నో డ్యామేజ్ అని పెడితే ఎలాగూ మాకు డ్యామేజ్ అయినట్లే కదా, వర్కులు లేక అన్నిటికి వర్షాలకు మునిగిపోయి వరదలకి బాగా ఇబ్బంది పడుతున్నాం. కానీ మాకు వెళ్తే పేర్లు రాలేదు, ఫస్ట్ పేర్లు రాలేదు. సరే వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో అప్లై చేయండి అన్నారు, వచ్చాం. మరి వస్తాయో రావో కూడా మాకు తెలియట్లేదు. అదే ఈ రోజుతో క్లోజ్ అన్నప్పుడు ఎప్పుడు పడతాయి మాకు? ఇంకా ఇప్పుడు తీసుకుంటే మాకు మునిగే వాటర్ ఇళ్లలోకి వచ్చినాయి, కానీ ఇళ్లలోకి వాటర్ రాలేదని పెట్టారు మాకు.